ఒకవైపు అంధత్వం, మరోవైపు రెట్రో పుల్మినరీ సిండ్రోమ్ అనే అంతుచిక్కని వ్యాధితో బాధపడుతోన్న విశాఖ జిల్లా వడ్లపూడికి చెందిన అప్పలరాజు అనే యువకుడు తన చివరి సమయంలో అయిన తన అభిమాన నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేందుకు ఒక్క అవకాశం కల్పించాలని ప్రైమ్ 9తో తన ఆవేదన వెలిపించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన అప్పలరాజు పుట్టుకతోనే 2 కళ్ళు కనిపించకపోవడంతో దివ్యాంగుడిగా కాలం వెళ్లదీస్తూ వస్తున్నాడు. అయితే ఇంతలోనే మరో మహమ్మారి బారిన పడి జీవనం వెళ్లదీస్తున్నాడు. సాధారణ వ్యక్తుల కంటే అప్పలరాజు శరీరంలో రక్తం శాతం ఎక్కువ కావడంతో నోటి ద్వారా, ఇతర అవయవాల ద్వారా అప్పుడప్పుడు రక్తం బయటికి రావడం జరుగుతుందని అన్నారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ వ్యాధిని నయం చేసుకోవడం కోసం అప్పులు చేసి ఓ పూట తిని మరో పూట పస్తులుండి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయిందని కన్నీరు పెట్టుకున్నాడు. అయితే దీని గురించి మేము హాస్పిటల్స్లో చూపించినప్పుడు దీనికి సర్జరీ అయితే లేదని, ఉన్నంత వరకు ఇలాగే జీవించాలని చెప్పడం జరిగింది. తనకొచ్చిన రోగం నయం కాదని తెలిసినప్పటికీ గుండె నిబ్బరంతో ఎలాగోలా నెట్టుకు రాగలుగుతున్నారని, ఇక నిలదొక్కుకోవడం తన వల్ల వీలు పడడం లేదని అప్పలరాజు బోరున విలిపించారు. నాకున్న గుండె ధైర్యంతో ఇప్పటి వరకు నిలబడ్డాను, కానీ నిలబడ్డానికి సహాయం కూడా కావాలి. ఎందుకు అంటే మనిషి అయితే నిలబడడానికి నాకు గుండె ధైర్యం అయితే ఉంది, కానీ ఆర్థికంగా నిలబడడానికైతే మాత్రం హెల్ప్ అయితే లేదు. కాబట్టి ఏదైనా పని చేసుకుందామనుకున్నా అస్సలే అవిటితనం. ఆపై తనకొచ్చిన మహమ్మారి కారణంగా ఎవరు కనీసం పని కూడా కల్పించడం లేదని అప్పలరాజు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కళ్ళు కనిపించదు సార్. మరి బాబుకి పుట్టుకలో నుంచే వచ్చిన ప్రాబ్లమ్స్, ఆ ఓలు కూడా చిన్నప్పటి నుంచే ఉన్నది. కానీ మరి బాబుకైతే మాత్రం హాస్పిటల్ తిప్పాము. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైనా కొద్దిగా మాకేదో మా బాబుకి చూడాలనేసి ఆశ కోరిక ఉంది కనుక ఆయన కలిసే అవకాశం ఆయనకి కల్పించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తనకు ఆర్థిక సాయం అందిస్తే తాను కొద్ది రోజులైనా కన్ని పెంచిన తల్లిదండ్రులకు ఆర్థికంగా సహాయపడగలడనే తపనతో బ్రతుకు వెళ్లదీస్తున్నట్టు అప్పలరాజు ఆవేదన చెందుతున్నాడు. మరెంతో కాలం తాను జీవించలేనని, తాను అభిమానించే దైవం పవన్ కళ్యాణ్ను కలిసి చివరిసారిగా తన మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే తన కుటుంబమైన ఆర్థికంగా నిలదొక్కుంటుందని అప్పలరాజు ఆశపడుతున్నారు. అయితే తాను ఆరాధించే అభిమాన హీరోను చూడకుండా కన్ను మూస్తానేమోననే ఆందోళనతో అప్పలరాజు బ్రతుకు ప్రయాణం సాగిస్తున్నాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చాలా వీర అభిమానిని. ఆయన నాకు కనిపించకపోయినా ఆయన మాట వింటే చాలు నాకు. ఎందుకంటే ఆయన పొలిటికల్గా ఇచ్చే స్పీచెస్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్కి నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని మాటలు ఆయన చెప్పినవి సముద్రం ఒకరి కాళ్ళ దగ్గరికి రాదని, ఎవరికి బానిస కాదని అని చెప్పిన మాటలు నన్ను నిజంగా చాలా ఆనందానికి ఇది చేస్తాయి. ఆ మాటలతోనే నాకు ఇంకా బతకాలి అని అనిపిస్తుంది. ఆ మాటలు వినేటప్పుడు నిజంగా నా వెనక ఎవరో ఉండి నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఆయన మాటలు వినేటప్పుడు మీరు స్పీచ్ ఇచ్చేటప్పుడు మీ పక్కన నించొని కనీసం ఒక 2 minutes అయినా స్పీచ్ ఇవ్వాలని నా కోరిక సార్. మీ గురించి 2 మాటలు ఎవరికైనా చెప్పాలి, మన సమాజానికి చెప్పాలి అని కోరిక ఉంటుంది. జనసేన అంటే పిచ్చి, కనిపించదు. చిరంజీవి గారు ఎలాగున్నారో తెలియదు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగున్నారో తెలియదు, నాగబాబు గారు ఎలాగున్నారో తెలియదు, కానీ వాళ్ళ వాయిస్ విన్నప్పుడు నాలో ఏవో నాకు తెలియకుండానే వైబ్రేషన్స్ వస్తాయి.